ఈ దినాన దేవుని చేత హెచ్చింపబడాలంటే ఎలా ఉండాలి? చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అందరూ హెచ్చింపబడరు. హెచ్చింపబడడం అంటే చాలా మంది అనుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, డబ్బుల్లో హెచ్చింపబడతారు అనుకుంటారు. అసలు డబ్బుల గురించి దేవుడు మాట్లాడు. ఇల్లులు కట్టుకున్నామని, డబ్బులు వచ్చాయని, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని, అది హెచ్చింపు కాదండి. హెచ్చింపు ఏంటో ఈరోజు చెప్తాను నేను. హెచ్చింపు స్థాయి ఏంటో ఈరోజు చెప్తాను నేను. ఎందుకు అంటే హెచ్చింపు ఘనత అనేది దేవుడు ఇవ్వాలి. మనుషులు ఇస్తే అది ఘనత కాదు, అది దేవుడు ఆ ఘనతను ఇవ్వాలి. ఇప్పుడు దేవుని చేత హెచ్చింపబడాలంటే చాలా మంది హెచ్చింపు అనగానే మరలా చెప్తున్నాను, భౌతికమైన స్థితి హెచ్చింపు కాదు. మీకు కార్లు ఉన్నాయో, బంగ్లాలు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, అంతస్తులు ఉన్నాయో, అది ఒకవేళ ఎవరైనా హెచ్చింపు అనుకుంటే పొరపాటు. అది భౌతిక సంబంధమైన జీవితం. దానికి ఆత్మ సంబంధమైన జీవితానికి ఎప్పుడు ముడిపెట్టకూడదు. భౌతిక సంబంధమైన జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి ఎప్పుడు ముడిపెట్టకూడదు. భౌతికంగా బతికిన ధనవంతుడు పరలోకం వెళ్ళాడేంటి? అలా అయితే అందరూ ధనవంతులందరూ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి మన లెక్క ప్రకారం. భౌతిక సంబంధమైన జీవితం ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో జీరో. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మాత్రమే దేవుడు లెక్కిస్తాడు, అదే లెక్క పెడతాడు. నువ్వు భౌతికంగా ఎంత ఘనంగా ఉన్నావు అని అనవసరం, జీరో అంటున్నాడు. మరలా భౌతికంగా నువ్వు ఎంత ఘనంగా ఉన్నావో జీరో. ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని కోసం ఏది త్యాగం చేసావు, దేవుని కోసం నువ్వేం సమర్పించగలిగావు, దేవుని కోసం నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు, అది దేవుడు చూస్తాడు. అంతేగాని ఏది లేకుండా నా భౌతికమైన ఘనత చూసారా, మాది చూసారా, మా అంతస్తులు చూసారా అంటే దాన్ని బట్టి నీకు పరలోకం ఇవ్వడు. పరలోకం క్యాన్సిల్ చేస్తాడు దేవుడు. ఎందుకు? నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి. ఒకవేళ దానికి ఆ విషయంలో మనం కూడా అటువంటి వారిగా ఉన్నామనుకోండి, నేను దేవుని చేత హెచ్చింపబడే స్థితి నాకు ఎప్పుడూ రాదు. చూడండి, రోజున నిన్ను హెచ్చించేవాడు, నిన్ను తగ్గించేవాడు ఎవరు అంటే దేవుడే. 75వ కీర్తన చూడండి, 75వ కీర్తన గ్రంథం 75వ కీర్తన 6-7 వచనాలు చదువుతాను నేను. 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. 7 దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి తగ్గించేది, హెచ్చించేది ఎవరు? దేవుడు. 6వ వచనం, తూర్పు నుండి పడమటి నుండి అని దక్షిణం అనలేదు. ఏమన్నాడు? అరణ్యం అన్నాడు. చూసారా అక్కడ? తూర్పు పడమర అన్నాడు. అరణ్యం నుండి అయినను ఏం కలగదు అంటే తూర్పు పడమర దక్షిణం అల్ల, తూర్పు పడమర అరణ్యం అన్నాడు. ఎందుకు అరణ్యం అనే మాట వాడాడంటే యెరూషలేములో దక్షిణపు దిక్కున అన్ని అరణ్యాలే ఉంటాయి. యెరూషలేములో దక్షిణపు దిక్కున అన్ని అరణ్యాలే ఉంటాయి. అందుకోసం చూసారా ఎంత అద్భుతంగా రాశారు గ్రంథకర్త. తూర్పు పడమర దక్షిణం అనాలి, కానీ ఏమన్నాడు? అరణ్యం. అంటే దక్షిణ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతానికి దక్షిణంగా ఏముంటాయి? అరణ్యాలు ఉంటాయి. అందుకే మనకి హెచ్చు కలగాలంటే తూర్పు నుంచి కాదు, పడమ నుంచి కాదు, మరి ఏ దిక్కు నుంచి అని రాశాను ఇక్కడ? ఉత్తరము నుంచి హెచ్చు కలుగుతుంది. 48వ కీర్తన గ్రంథం 48వ కీర్తన చూడండి. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇప్పుడు ఏ దిక్కు నుండి మహారాజు పట్టణం? చూసారా? తూర్పు కాదు, పడమర కాదు, దక్షిణ కాదు, ఏ దిక్కు అన్నాడు? ఉత్తర దిక్కున. ఎందుకు? యెరూషలేము ఉన్నది ఏ దిక్కు? ఉత్తర దిక్కున. దేవుని మందిరం ఉన్నది ఏ దిక్కు? అందుకోసం ఉత్తర దిక్కున మహారాజు పట్టణం. కాబట్టి హెచ్చు కలిగేది ఏ దిక్కు నుంచి రావాలి? ఉత్తర దిక్కు నుంచి హెచ్చు కలుగుతుంది. అది దేవుని మందిరమైన యెరూషలేము, లేదా దేవుని మందిరం ఉండే ప్రాంతం ఆ దిక్కులో ఉంది. అందుకోసం 75వ కీర్తనలో ఏమన్నాడంటే ఆ కీర్తనకారుడు, తూర్పు నుంచి పడమర నుంచి దక్షిణం నుంచి ఏం కలగదు? ఎందుకు? ఆయన ఉండే దిక్కు ఉత్తరం దిక్కు. ఆయన ఉండేది ఉత్తరం సైడ్ ఉన్నాడండి దేవుడు. అందుకోసం ఆ యెరూషలేము తట్టు నుంచి మాత్రమే మనకి హెచ్చు కలుగుతుంది. అసలు ఇక్కడ ఒక మాట మాట్లాడాడు, హెచ్చు కలిగేది ఎవరి వల్ల? దేవుడి వల్ల. తగ్గించేది కూడా దేవుడే. మరొక మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం
దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. తర్వాత చూడండి, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చేవాడవును నీవే. అంటే హెచ్చించేవాడు ఎవరో దావీదు మాట్లాడుతున్నాడండి ఈ సందర్భంలో. ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు గారు. హెచ్చించేవాడు ఎవరు? దేవుడే. అయితే చాలా మంది మరలా హెచ్చింపు అనగానే, అమ్మ హెచ్చింపు అంటే పరలోకం వెళ్ళే స్థాయి అని అర్థం. హెచ్చింపు అంటే భౌతికంగా కాదు, హెచ్చింపు అంటే పరలోకం వెళ్ళే స్థితి. ఆ స్థితిని కలుగు చేసేది ఎవరు? దేవుడే కలుగు చేయాలి. అయితే దేవుడు కలుగు చేసే ఆ గొప్ప భాగ్యాన్ని హెచ్చింపబడాలంటే నేను ఎలా ఉండాలి? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 19 చదువుతాను. 19 చూడండి. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను. తర్వాత ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పరవేయగోరెనో వారిని పరవేసెను. అంటే ఈ 3 సందర్భాల్లో మీరు 75వ కీర్తన గాని, దినవృత్తాంతాల మొదటి గ్రంథం దావీదు గారు మాట్లాడిన మాట గాని, ఇక్కడ రాయబడిన దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్న సందర్భం గాని, హెచ్చించేది దేవుడే, తగ్గించేది దేవుడే, పడగొట్టేది దేవుడే, నిలబెట్టేది దేవుడే అని మాటలు అర్థమవుతున్నాయి. అయితే 3 సందర్భాలు మనం ఈరోజు ఆలోచించేద్దాం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఎలా ఉండాలి? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఎలా ఉండాలి? సౌండ్ పార్టీ అయితే హెచ్చించేస్తాడమ్మా. బాగా సౌండ్ పార్టీ అనుకోండి, హెచ్చించడు. దేవుడు హెచ్చించడు. ఆయన హెచ్చించే స్థాయి ఆ పరలోకపు స్థాయి అయితే, ఆ స్థాయికి ఎదగాలంటే 3 అద్భుతమైన లక్షణాలు ఉండాలి మనలోని. 3 అద్భుతమైన లక్షణాలు. అందులో మొట్టమొదటి లక్షణం చదవండి. దేవుని మార్గమును అనుసరిస్తున్నారా? ఈరోజు అనుసరిస్తున్నారండి ఎవరైనా? చెప్పిందేమో ఆయన చెప్పిన మాట చదువుకుందాం. చూడండి 37వ కీర్తన, 37వ కీర్తన. గ్రంథము దగ్గరకు వచ్చేసరికి పాటించరు, చాలా మంది పాటించరండి. వింటారు అంతే, సంఘానికి వచ్చి వింటారు కానీ పాటించరు. మనం పాటించడంలో చూపించాలో వినడంలో ఉండాలంటారా? కానీ వినడంలో ఫస్ట్, పాటించడంలో లాస్ట్. మనం 37వ కీర్తన, 37వ కీర్తన 34వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నన్ను హెచ్చించాలంటే నేను దేవుని మార్గంలో ఉండాలి, అన్యుల మార్గంలో ఉండకూడదు. అన్యుల మార్గంలో ఉంటే నువ్వు హెచ్చించాలనుకుంటున్నావు. ఇది భూమి మీద పరిస్థితి చూసి నువ్వు సంతోషపడిపోతే ఎలా? భూమి మీద నువ్వు తినడానికి తిండి, వెళ్ళడానికి కారు ఉండి, అన్ని లగ్జరీ ఉంటే సరిపోయింది ఏంటి? నీకు అర్థం కాని స్థితి ఏంటంటే, నువ్వు దేవుని చేత హెచ్చింపబడాలంటే దేవుని మార్గాన్ని అనుసరించాలి. నువ్వు దేవుడు చెప్పినట్టు బ్రతుకు మన బ్రతుకు ఉండాలి. దేవుని మార్గంలో మనం ఉండు, దేవుని మార్గంలో మనం ఉండు. ఆయన నన్ను హెచ్చిస్తాడా? నువ్వు పొరపాటు పడుతున్నావు అంతే. సంఘానికి వచ్చి దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే భౌతికంగా లెక్కలేసుకోవద్దు. భౌతికంగా దేవుడు కనబడదు. అమ్మ యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? యేసు ప్రభువు ఎక్కడున్నారు? తండ్రి కూర్చో అంటే హెచ్చింపబడ్డాడా లేదా? కనబడుతుందా బయటికి? ఎవరికి కనబడదు. అంటే హెచ్చించే స్థాయి భౌతికంగా మనుషులకు అలవాటు అయిపోయింది. కళ్ళుకు చూడటం, దేవుడు ఇల్లు భలే అభివృద్ధి పరిచాడు రా, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటేనా? మనుషుల స్థాయి ఎలా ఉందంటే ఆ భౌతికంగానే మనం చూస్తాం. మన నేత్రాలు అంతే. ఎందుకు? భూమి మీద మనుషులు కనుక అందరికీ ఆశలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి భౌతిక స్థితిలో చూస్తాం. కానీ దేవుడు భౌతిక స్థితిని ఎట్టి పరిస్థితిలో చూడడు. నేను చెప్తున్నాను ఈ రోజున, భౌతిక స్థితిని దేవుడు చూడడు. నువ్వెంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్ప ఘనకార్యాలు చేసినా నిన్ను తీసుకుని పరలోకం కూర్చోబెట్టడు ఆయన. నువ్వెందుకు అనవసరం అంటాడు. భౌతికమైన కార్యాలు చేసుకున్నావు, ఇక్కడే ఉండిపో. నువ్వు నిన్ను తీసుకుని పరలోకం కూర్చోబెట్టుకుంటే అంత ఖాళీ ఉన్నాడు ఏంటి? దేవుడు తీసుకుని క్వాలిటీ కలిగిన క్రైస్తవులు చూస్తాడు. దేవుడు క్వాలిటీ చూస్తాడండి. మార్కెట్కి వెళ్ళి వంకాయలు పుచ్చుకు తెచ్చండి మీరు ఎవరైనా, లేడీస్ వెళ్ళి, చెల్లెళ్ళు అక్కలు,
క్వాలిటీ చూసుకుంటావు, ఇలా అది క్వాలిటీ చూస్తున్నావు. ఇటు భూమి మీద ఉన్న నీకే అంత క్వాలిటీ కావస్తే దేవుడికి క్వాలిటీ వద్దా? దేవుని మార్గాన్ని అనుసరించకపోతే దేవుడు హెచ్చించడు. ఆయన మార్గం ఏదైతే తెలుసుకున్నారో, చాలా మంది తెలుసుకున్నాం, కానీ ఆ మార్గంలో అనుసరించలేరు, అనుసరించడానికి కష్టపడుతూ ఉంటారు. చూడండి మరొక మాట, అదే కీర్తన 5వ వచనం చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము. కాబట్టి మార్గాన్ని ఎవరికి అప్పగించమంటున్నాడు? దేవునికి. ఈరోజు దేవుని మార్గం వింటాము, చేస్తాం, కానీ దేవుని మార్గంలో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గొంతు చించుకుని అరుస్తూ ఉంటాను నేను. గత కొన్ని ప్రసంగాలే గొంతు చించుకుని అరిచినా అదే జీవితం, అదే కార్యాలు, అదే బ్రతుకు. మారకపోతే ఎందుకండి? ఎందుకు బ్రతుకు చెప్పండి మారకపోతే? ఇదేదో నా గురించి కాదు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నేను ఎలా బ్రతుకుతున్నానో కొద్ది మేరకు నాకు తెలుసు, నా వ్యక్తిగత జీవితం. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు వెళ్ళాలి పరలోకాన్ని ఉద్దేశంతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇటు ఇన్ని మాట్లాడినా దేవుడి మార్గంలో వెళ్ళకపోతే, కేవలం వినోదులేస్తే ఇంకెందుకు మన బ్రతుకు చెప్పండి? ఎందుకు బ్రతుకు సంఘానికి వచ్చి? కేవలం వినోదులేస్తే ఉపయోగం లేదు. ఇక్కడ వింటారు, చేసేస్తుంటాం, ఇక్కడ వింటారు, చేయాల్సిన చేస్తారు, మాట్లాడుతుంటారు. అందుకే చాయిస్ ఈజ్ యువర్స్ అంటాను నేనైతే. మీ ఇష్టం అది. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడి లేఖనం ఏం చెప్పింది? దేవుని మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారిని నేను హెచ్చిస్తానో ఆ పరలోకం తీసుకెళ్తాను. ఆ పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని మార్గంలో నడవడానికి సిద్ధపడతాం, ఇష్టపడతాం. కష్టమైన ఇష్టపడతాం. లేదు దేవుని మార్గం ఏదో వచ్చాం కదా, నమ్ముకున్నంత మాత్రాన పరలోకం ఇవ్వడు, బాప్తిజం పొందినంత మాత్రాన పరలోకం ఇవ్వడు. ఆయన అమాయకుడు కాదు. ఎవరెవరు ఎలా జీవిస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, మనసులో ఎటువంటి హృదయాలతో ఉన్నారో దేవుడికి తెలుసు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కల్మషం లేని హృదయం ఏదో, నిష్కల్మషుడు ఎవరో, కావాలని మనసులో పెట్టుకుని మాట్లాడే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అలాంటి బ్రతుకు మనకు ఉండకూడదు. ఉంటే వాస్తవం చెప్పాలి. గుచ్చుకున్న పర్లేదు, వాళ్ళు పరలోకం వెళ్ళాలి. ఈ రోజు వాళ్ళు నొప్పి వచ్చిన పర్లే, వాళ్ళు పరలోకం వెళ్ళాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 6:16లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు. చూస్తారా? అంటే దేవుడు హెచ్చించేటప్పుడు పరలోకం వెళ్ళేటప్పుడు మనకి ఏం కలుగుతుంది? నెమ్మది. ఇప్పుడు లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోతే దేవదూతల చేత అబ్రహాం రొమ్ముకు ఆనుకోబడి అక్కడ ఏం పొందుతున్నాడు అని రాశారు. కరెక్ట్. లాజరు నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు యాతన పడుతున్నాడు. అంటే నెమ్మది ఎక్కడ ఉంటుంది? దేవుడు ఒక రోజు నన్ను హెచ్చించాలి, ఆ పరలోకం నేను చేరుకోవాలి, అక్కడ నీకు నెమ్మది. అందుకోసం దేవుడు ఏమంటాడంటే మార్గంలో నిలబడండి. మార్గం తెలిసింది కదా, ఏది మంచి మార్గం తెలిసింది కదా. మరి ఈ మార్గం తెలిసిన తర్వాత కూడా మళ్ళా అన్యుల మార్గాల్లో వెళ్తే, మళ్ళా అన్యుల ప్రకారం నేను బ్రతికితే, అన్యుల ప్రకారం నేను చేస్తే, ఎవరెంత గొప్ప ప్రార్థన చేసినా ప్రార్థన ఫలించదు. ఎందుకు? వాళ్ళు చేసినవన్నీ చేసి నువ్వు చేసిన ప్రార్థన వింటాడనుకుంటున్నారా? వినరు దేవుడు. ఎప్పుడు నేనేమంటానంటే ఎదుటివాడు మారాలి, అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. వాళ్ళ బ్రతుకులో మార్పు లేకుండా నువ్వెంత ప్రార్థన చెయ్యో ఆ ప్రార్థన ఫలించదు. ఏదో క్యాజువల్ గా వెళ్ళామా, ప్రార్థన చేసామా, వాళ్ళకి ఏదో ప్రార్థన చేసుకున్నా అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఉపయోగకరమైతే లేదు. నేను గ్యారంటీ బైబిల్ గ్రంథాన్ని బట్టి చెప్పగలను. వ్యక్తి మారకుండా, వ్యక్తుల పద్ధతులు మారకుండా నువ్వెంత గొప్ప ప్రార్థన చెయ్యో నీ ప్రార్థనైనా నా ప్రార్థనైనా దేవుడు ఆలకించడు. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలా జరుగుతుంది అంతే. ఉపయోగమైతే లేదు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, నీ మార్గమే కదా. అబ్బా ఎంత బాగా చెప్పాడండి. నా మార్గం న్యాయమే, నేను చెప్పిన మాట వినండి, నా మార్గంలో మీరు ఉండండి అని దేవుడు కోరుతుంటే ఇశ్రాయేల్ అందరూ ఏమన్నారట? నీ మార్గం న్యాయం కాదయ్యా, మాదే మార్గం న్యాయం. ఈరోజు అలాగే ఉంది లోకం.
నీ మార్గం న్యాయమా, దేవుడి మార్గం మంచిది కాదా? చూసారా, అలాంటి జీవితాలు ఈ రోజు లేవంటారా? ఈ రోజు మనం అలాగే ఉన్నాం, పెద్ద తేడా లేదు. ఆ రోజు ఇశ్రాయేలు జీవితాలకి ఈ రోజు క్రైస్తవ జీవితాలకి తేడా లేదు. మళ్ళా చూడండి, అయితే యెహోవా మార్గం న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. అమ్మ, ఇప్పుడు దేవుని మార్గంలో ఉండకుండా ఒక పని నేను చేశాను వ్యతిరేకంగా, ఇప్పుడు దేవుని మార్గంలో ఉన్నానా లేనా? వెరీ గుడ్. దేవుని మార్గంలో లేను నేను, అప్పుడు ఏమన్నట్టు? అయ్యా నీ మార్గం కాదు మా మార్గమే గొప్పదని చెప్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. ఈ రకంగా నేను బ్రతికితే, ఇప్పుడు నేను ఒక పద్ధతి ఆచరించానండి, అది దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు నేను చేస్తున్నానంటే నా మార్గమే న్యాయం అని నాకు అనిపించింది కదా. అంటే నీ మార్గమే న్యాయం, ఒక రకంగా నువ్వు ఎలా అంటున్నావంటే నీ మార్గమే న్యాయం కాదయ్యా అని నువ్వు కూడా చెప్పినట్టుంది. ఆలోచించండి లోతుగా. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నానంటే దేవుడి మార్గం న్యాయం కాదని నేను చెప్తున్నట్లే. కానీ మనుషులకు తెలియదు. అంత జ్ఞానం ఎక్కడుంది? అంత జ్ఞానం ఎక్కడుంది? 29 అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము, రెండోసారి చెప్పాడు మరలా, అంటే మరలా మారుతారేమోనని. ఇశ్రాయేలీయులారా, మీ మార్గం మంచిది కాదు, దయచేసి నా మార్గంలో ఉండండి, నా మార్గంలో ఉండండి, ఈ మార్గంలో నడవండి, ఇలా చెయ్యండి, దీనికి భిన్నంగా మీరు చేయగద్దు. పైగా మీరు ఏమంటున్నారంటే నీ మార్గమే న్యాయం కాదు మా మార్గం న్యాయమే మీరు అంటున్నారు. దేవుడి కన్నా గొప్పలా మీరు? దేవుడి కన్నా గొప్పలా? ఆయన చేతులతో ఆయన భిక్ష పెడితే ప్రాణం ఉంది నాది. ఈ రోజున ఆయన భిక్ష పెడితే ప్రాణం ఉన్న నువ్వు ఆయన మార్గం న్యాయం కాదని చెప్పేంత ధైర్యం కలిగిన వాడువా? ఈరోజు మనుషులలో తయారయ్యారండి. ఆయన మార్గం న్యాయం కాదు, మాకు ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో మేము చేస్తామంతే. దానికేమో వెనకాల తండోపతండాలుగా వెళ్ళిపోతుంటాం. అలా ఎలా చేసినా పర్వాలేదు, అదో దౌర్భాగ్యం మనకి. అది ఏ మార్గము, ఏది మంచి మార్గము, అది న్యాయమైన మార్గమా, అది దేవుడు చెప్పింది కాదా అని కనీసం ఆలోచించాలి కదా. కనీసం ఆలోచించాలి వాక్యం తెలిసిన వాళ్ళు. నెంబర్ 2, దేవుడు హెచ్చించాలి అంటే నీతిని ప్రేమించాలి, దుర్నీతిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ 1:9 చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో. చూసారా అమ్మ, దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడో చాలా క్లారిటీగా చెప్తాడండి. దేవుడు హెచ్చించాలి అంటే, పరలోకం నువ్వు చేరాలి అంటే, ఒకటి నీతిని ప్రేమించు, దుర్నీతిని ఏం చేయాలి? ద్వేషించాలి. నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు, ఇది ఒక ట్యాగ్. నీతిని ప్రేమించేవాడు గ్యారంటీ పరలోకం వెళ్తాడు. నోవాహు నీతిపరుడేనా? నోవాహు అమ్మ తన తరములోనే నీతిపరుడు, నిందరహితుడు. నోవాహు గ్యారంటీ పరలోకం వెళ్తారు, ఎందుకంటే ఆయన నీతిని బట్టి బ్రతికాడు. లోతు నీతిమంతుడని రాసుందా? రాసుంది. అంటే నీతిగా బ్రతికే వాళ్ళదే పరలోకం అని చెప్తున్నాడు. అంటే దేవుని చేత హెచ్చింపబడాలి అంటే నేను పరలోకం వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ పరలోకం పొందుకోవాలి అంటే ఈ భూమి మీద ఎలా పడితే అలా బ్రతికితే దేవుడు పరలోకం ఇవ్వడండి. ఎలా పడితే అలా బ్రతికితే పరలోకం ఇవ్వడు. నీతిగా బ్రతికితేనే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు. 45వ కీర్తన 7వ వచనం చూడండి. 45వ కీర్తన 7వ వచనం. దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో. చూసారా, అంటే నీతి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఇంతకీ నీతి అంటే ఏంటి అని ఎన్నోసార్లు చెప్పాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో నిర్వచనం ఉందమ్మా. మీరు ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మీలో ఏం కలుగుతుంది? మీకు నీతి కలుగుతుంది. అంటే ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నీతి, ఆజ్ఞల ప్రకారం తప్పితే దుర్నీతి. దానికి ఆపోజిట్ కూడా తీసుకోవాలి. ఆజ్ఞల ప్రకారం నువ్వు చేస్తే నీతి, ఆజ్ఞల ప్రకారం నువ్వు చేయకపోతే దుర్నీతి. ఇప్పుడు నీతిని ప్రేమించేవాడికి పరలోకమా? నీతిని ప్రేమించేవాడిని హెచ్చిస్తాడా? దుర్నీతితో బ్రతికిన హెచ్చిస్తాడా? నీతిని ప్రేమించేవాడికే. అందుకే ఈ లోకంలో మనకి అన్ని సదుపాయాలు కలుగుతుంటే మనిషి ఏమనుకుంటాడు? దేవుడు నన్ను ఆశీర్వదించేస్తున్నాడు, దేవుడు నన్ను దీవించాడు
ఆశీర్వదించాడు అని అనుకుంటాం, అది అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ మనిషి కన్ను మూసిన తర్వాత కానీ తెలియదు ఆ వ్యక్తికి, అరే ఏంటో ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది. ఏంటి ఈ లోకానికి వచ్చాను అంటే, నీ బ్రతుకును బట్టి అన్ని నీకున్నాయని చెప్పే ఉద్దేశంతో నువ్వు బాగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు భ్రమలోని. అది భ్రమ. ఆ జీవితం గొప్పది కాదు. దేవుడు చెప్పిన ప్రకారం నీతిగా బ్రతికితే అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది హెచ్చింపండి, అది హెచ్చింపు. చదువుదాం ఒక మాట. 89వ కీర్తన 75వ కీర్తన చదువుకొని అక్కడికి వెళ్దాం అమ్మా. 75వ కీర్తన 10వ వచనం చూడండి. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను. తర్వాత అన్నాడు, నీతిమంతుల కొమ్ములు అంటే నీతిమంతుల కొమ్ములు అమ్మా అంటే అధికారం. నీతిమంతుల కొమ్ములు ఏమవుతాయి అంటే నీతిమంతుడు హెచ్చింపబడతాడు, నీతిగా బ్రతికేవాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికేవాడు, దేవుని మాటల ప్రకారం బ్రతికేవాడు హెచ్చింపబడతాడు. 89వ కీర్తన 16వ వచనం కూడా చదువుతాను. నీ నామమును బట్టి వారు జనమెల్లా హర్షించుచున్నారు. తర్వాత నీ నీతి చేత, దేని చేత? నీతి చేత మాత్రమే హెచ్చింపబడతారు అన్నాడు. అంటే ఇదంతా ఒకటేనండి. నీతిగా బ్రతికితేనే దేవుడు హెచ్చింపు. దుర్నీతి అంటే మనం ఏదో పెద్ద పెద్ద తప్పు పనులు కాదు, దేవుని మాట వినకుండా నువ్వు ఏది చేసినా నీ బ్రతుకులో అది దుర్నీతి అంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితంలో నడవకపోతే అది దుర్నీతిగానే చూస్తాడు. ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు నీతి తప్పి బ్రతకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్లే చూడండి, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే నీతి. అలాంటి నీతి నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు, ఖచ్చితంగా హెచ్చించబడతావు దేవుని చేత. ఒకరోజు హెచ్చిస్తాడు కూడా ఆయన. అయితే మనుషులు బట్టి, మనుషుల మెప్పు కోసం నేను దేవుని మాటలు పక్కన పెట్టి పరిస్థితి మనకు రాకూడదు. మనుషుల మాటలు బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి నేను చేయకూడదు. అది గ్రంథంలో ఉందా లేదా, అలా చేయొచ్చా చేయకూడదా అన్న ఆలోచన వస్తేనే నువ్వు నీతిని బట్టి ఉన్నట్టు. లేదు చెప్పిందే చెప్పినట్టు చేసామనుకోండి, అది దుర్నీతికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ పరలోక భాగ్యాన్ని కోల్పోతావు. భూమి మీద బాగానే బతకచ్చు, 60, 70, 80, 90 భూమి మీద ఎంత బ్రతికినా పరలోకం హెచ్చింపబడాలంటే నీతిని ప్రేమించేవాడమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎప్పుడు మన జీవితంలో జరగకూడదండి, ఎప్పుడు జరగకూడదు. చెప్పాను చాలా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అంటే దేవుడు ఏమనుకుంటాడు ఇప్పుడు ఆలోచించాం. మనం మా మనుషుల కోసం బ్రతుకుతున్నాం. వాళ్ళేమనుకుంటారు అంటే వాళ్ళేమనుకుంటే దేవుడు చెప్పింది చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆయన చెప్పలేని చేసి మనుషులు మెప్పించడానికి ఉంటూ చెప్పాడు కదా. మా గలతీ 1:10 ఉంటది, ఎవరైనా మనుషుల మెప్పును కోరుకుంటే క్రీస్తు దాసుడు కాదు అంటాడు. ఆయన అంటాడు కాదు. మరి నేనేమనుకుంటాను, వాళ్ళు పిలిచినా వీళ్ళు పిలిచినా వాళ్ళు చేసిన పద్ధతులు బట్టి చేసేసాను అనుకోండి, నువ్వేం క్రీస్తు దాసుడు ఎవరా అంటాడు దేవుడు. నువ్వేం దాసుడివే. అదే నేను రాయించాను. మనుషుల మెప్పు కోసం ఎవరైనా ఏదైనా చేశారా, వారు ఎప్పటికీ క్రీస్తు దాసుడైతే కాదు. వాక్యం చెప్తుంది మనుషుల మెప్పు కోసం చేసేది క్రీస్తు దాసుడు కాదు, దేవుని మెప్పు కోసం చేసేవాడే క్రీస్తు దాసుడు. అది ఎవరైనా అంగీకరించాల్సిందే. నెంబర్ 3, దేవుని చేత హెచ్చింపబడాలంటే దీన మనస్సు. చాలాసార్లు మనం చదువుతాం రెగ్యులర్ గా. దీన మనస్సు అంటే తగ్గించుకునే వ్యక్తిత్వం ఉండాలి, తగ్గించుకునే వ్యక్తిత్వం. దీన మనస్సు అన్నాడు. దీన మనస్సు అన్న ఉద్దేశం ఏంటంటే ఒక నెమ్మది కలిగిన, తగ్గింపు కలిగిన హృదయం. అలాగని దేవుని కోసం రోషం కలిగే బ్రతకచ్చా అమ్మ? బ్రతకాలి కూడా. దేవుని కోసం ఎలా ఉండాలి? ఎప్పుడు రోషం కలిగే బ్రతకాలి. దీన మనస్సు అనగానే తగ్గింపు కలిగిన మనస్తత్వం వేరు. దేవుని కోసం మనం ఏది జరిగినా తగ్గింపు ఉంటానండి అంటే తగ్గింపు. అదేమ్మా, వాళ్ళు ఏది చేసినా తగ్గింపు అవుతుంది. ఆ తగ్గింపు అనరు. కొన్ని విషయాలు ఖండించాలి, గద్దించాలి, వాక్యం లేదని చెప్పాలి. వాక్యం తెలిసిన వాళ్ళు. లేదు అంటే ఖండించలేదు అనుకోండి, ఖండించకపోతే దైవజనుడు ఏం చేయాలమ్మా? దైవజనుడు సన్నద్ధుడై, రాసింది 2 తిమోతి 3:16 సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఖండించబడ్డకు, దిద్దుటకు ప్రయోజనకరం అన్నాడు. ఖచ్చితంగా తెలియజేయాలి. నొప్పి వచ్చిందని ఇంజక్షన్ వేయడం మానేస్తారా? పిల్లలకు జ్వరం వస్తే, అమ్మ నా కొడుకు నొప్పి వస్తుందిరా బాబు నేను ఇంజక్షన్ వేయను అంటే, నొప్పి వచ్చినా పర్లేదు ఇంజక్షన్ వేయని డాక్టర్ గారు అంటాం. ఎందుకంటే నొప్పి వచ్చినా పర్లేదు, రోగం తగ్గాలి లోపల.
వాళ్ళు బాధపడినా పర్లేదు, వాక్యం మాత్రం గుచ్చుకోవాలి. బాధపడినా పర్లే, ఎందుకంటే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళాలి, వాళ్ళు నిత్యత్వం పొందుకోవాలి. కనీసం ఒకసారైనా చెప్తే మారుతారేమో, బ్రతుకులు మారాలి. లేదు అంటారా, పరలోకం కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. చూడండి, ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం అమ్మా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. అంటే దీనత్వం అనేది దేవుని మాటలు బట్టి దీనత్వం పొందుకోవాలి. దేవుని కొరకు దీనత్వం ఉండాలి, దేవుని కొరకు దీనత్వం. అంతేగాని తప్పు చేసిన వాడిని సమర్థించడం దీనత్వం కాదు అమ్మా. తప్పు చేసిన సమర్థిస్తే తప్పు లేదు, సమర్థిస్తే అది కోపం కాదు, ద్వేషం కాదు. వాళ్ళు ఏదో ద్వేషించామని ఉద్దేశం కాదు. తప్పు చేసిన వాళ్ళు అయితే పిల్లలు తప్పు చేస్తే మన పిల్లల మీద కోపం ఉంటుంది, అని కొడతారా? ప్రేమతోనే కొడతారు. ఎందుకు? వాడు ఒకసారి దెబ్బ వేస్తే మరో మారుతాడనే ఉద్దేశంతో. మారాలనుకున్న వాళ్ళ మీదే ప్రేమ చూపిస్తారు. అలాంటప్పుడు ఒక మాట అన్నా, ఒక గద్దింపు మాట అన్నా, ఒక దెబ్బ వేసినా ఆ బ్రతుకు మారాలనే ఉద్దేశం తల్లిదండ్రులదైనా దేవుని మాటలదైనా. కాబట్టి ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండమన్నాడు? తగ్గింపు హృదయం కలిగి. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమంటారు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు. అలాంటి మనస్తత్వం ఖచ్చితంగా క్రైస్తవులుగా మనందరం కలిగి ఉండాలి. యాకోబు పక్కనే ఉంది, యాకోబు రాసిన పత్రిక కూడా చూడండి, మరొక వచనం. యాకోబు 4:10 చదువుతాను. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. చూసారా, ఆయన దృష్టికి మీరు తగ్గించుకొని బ్రతకండి, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు తగ్గింపు మనస్సు హృదయంలో ఉంటది. చాలా మందికి మనసులో బయటికి గర్వపు హృదయం ఉంటుంది, మా గర్వపు మనసు ఉంటుంది, తగ్గించుకునే మనసు ఉండదు. ఆ తగ్గింపు హృదయం లేకపోతే దేవుడు హెచ్చించడు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8 నుంచి చదువుతాను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను, యేసుప్రభువు ఏం చేశాడమ్మా? తను తాను తగ్గించుకున్నాడు. 9. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఏం చేశాడు? దేవుడు హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు, అంటే భూమి మీద యేసు ప్రభు ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తను తాను తగ్గించుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎక్కడికి హెచ్చించాడమ్మా? భూమి మీద హెచ్చించాడా? పరలోకానికా? పరలోకానికి హెచ్చించి, అంటే దేవుని చేత హెచ్చింపబడే స్థాయి పొందుకోవాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు ఎలాగైతే హెచ్చింపబడ్డాడో నేను హెచ్చింపబడాలి. హెచ్చింపబడాలి అంటే ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు మనలో ఉండగలగాలి. ఏది? నెంబర్ 1, దేవుని మార్గము నేను ఎప్పుడు దేవుని మార్గాన్ని తప్పిపోకూడదండి. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఆ మార్గంలో తీసుకురావాలి, లేదంటే వారిని విడిచిపెట్టాలి. మనం ఏం చేయలేము. ఆ మార్గం బోధిస్తాం కావాలంటే, అమ్మ ఇది మార్గం, ఇలా బ్రతికితే పరలోకం, ఇలా చేస్తే కాదు, మీ ఇష్టం. దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇంతకు మించి మనం ఏం చేయలేం. ఎందుకంటే నేను దేవుని మార్గాన్ని మాత్రం అనుసరించాలి. ఈ మార్గాన్ని తప్పి బోధించకూడదు, తప్పి ప్రవర్తించిన వాడి పట్ల ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేము. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. ఎందుకు? మన బ్రతుకులో నీతిని చూస్తాడు. అది నోవాహైనా, లోతైనా, అబ్రహామైనా, యోబైనా, దావీదైనా, దేవుడు ఎప్పుడు ఎవరిలో చూసిందైనా నీతే. ఒకవేళ నీలో నీతి లేదనుకోండి, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడు పరలోకానికి హెచ్చించడు. ఏదో బ్రతికం, క్రైస్తవుడిగా సమాధులు ఎడతారు, వెళ్ళిపోతాం అంతే. నరకమే గతి, నరకమే గతి. పరలోకం అందరూ వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళాలంటే ఇలా బ్రతకాలి, బ్రతికితేనే పరలోకం. అందుకే కష్టం అంటాను. కష్టం అయితే, అసాధ్యమైతే కాదు.
అసాధ్యమైతే కాదు, కానీ లోకంలో బ్రతుకుతున్నాం కదండి, అవి ఇవి అన్ని కలగూర గంపలు అయిపోయి మన మీద ప్రభావం చూపిస్తుంటాయి అంతే. కానీ ఎప్పుడు నీ పరలోకాన్ని ఎప్పుడు దూరం చేసుకోకు. దేవుని నమ్ముకున్నావంటే ఆయన కోసం బ్రతుకు, లేదంటే దేవుని విడిచిపెట్టే. బ్రతికితే ఆయన కోసం బ్రతుకు, లేదంటే విడిచిపెట్టే. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటారని ఎప్పుడు ఉండకూడదండి. ఎవరికి లేరు బంధువులు, నాకు లేరు ఏంటి? బంధువులు నాకు లేరా? నాకేమని చెప్పరా? ఇలా అని అలా అని చెప్పడానికి భయం వేయాలి. అసలు నీకు చెప్పడానికి భయం వేయాలి వాళ్ళకి. అమ్మ ఇలా చేయరా బాబు అంటే వద్దురా బాబు అనాలి. అలా ఉన్నామేంటి? వాళ్ళు చెప్తే మనం చేసేస్తాం, వాళ్ళు చెప్తే మనం చేసేస్తాం. ఇంకేముంది చెప్పండి, దయచేసి ఆలోచించండి. విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజనుడు బైబిల్ గ్రంథాన్ని 40 భాషల్లోకి బైబిల్ గ్రంథాన్ని అనువదించాడు. ఈరోజు మనం చదువుతున్నాం తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, రకరకాలుగా తమిళ్, బైబిల్ భాషలో ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది ఈరోజు చదువుతున్నారు అందరూ. మనం అందరికీ తెలుగు అలవాటు కనుక తెలుగు చదువుతున్నాం. ఈయన వెళ్ళిపోతూ ఈ గొప్ప దైవజనుడు సమాధి మీద నేను అపోస్తలుడును, రెవరెండ్లు ఉంటాయి కదమ్మా, రెవరెండ్లు, పోపు ఇవన్నీ ఉంటాయి. రెవరెండు, పోపు, అపోస్తలుడు అని రాయించుకోలేదు. అసలు వాస్తవానికి అర్హుడు, కానీ అలా రాయించుకోలే. సమాధి మీద ఏముందో తెలుసమ్మా? అక్కడ చూడండి, నేను పురుగును, నేను బలహీనుడును, నేను నిస్సహాయుడును అంటే నా స్థితి చెప్పుకుంటాడు. ఏంటి ఆయన రాయించుకోవడానికి అర్హత ఉంది, కానీ ఆయన సమాధి మీద మీరు వెళ్ళి చూడడానికి కావాలంటే బైబిల్లో సెర్చ్ చేసి గూగుల్లో నేను పురుగును, నేను నిస్సహాయుడును, నేను బలహీనుడును, దయచేసి నీ చేతుల్లోకి నన్ను తీసుకోవా అని రాశాడండి గ్రంథం. అలా రాయించుకున్నాడు, అలా రాయమని చెప్పాడు. నేను మరణిస్తే సమాధి మీద అపోస్తలులు, రెవరెండ్లు, పోపులు వద్దు, అలాంటి బిరుదులు నాకు వద్దు. నేను ఒక నిస్సహాయుడిని, దిక్కుమాలిన వాడిని, ఒక బలహీనుడను. బైబిల్ గ్రంథాన్ని 40 భాషల్లోకి రాసినటువంటి వ్యక్తి తను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తగ్గించుకున్న సమాధి మీద అలా రాయించుకున్నాడు. ఎందుకు అంటే ఈరోజు నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకుందాం మనందరం కూడా. ఎప్పుడు కూడా హెచ్చించేది దేవుడే. అయితే చాలా మంది హెచ్చింపు అనేది భౌతికంగా ఎప్పుడు చూడకండమ్మా. భౌతికంగా ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఎప్పుడు ఆత్మీయ స్థితిలో నువ్వు పైన ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎంత బాగా ఉంటే ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు పరలోకం ఇస్తాడు. ఆ పరలోకాన్ని మనం అందరం పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే ఎప్పుడు దేవుని మార్గంలోనే ఉండాలి. మేలు కలుగు మార్గం ఏది అని అడగండి, దేవుడు చెప్తాడు. ఆ మార్గం తప్పి ఎప్పుడు బ్రతకద్దు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించు. నీతిని బ్రతికిన భక్తులు ఉన్నారు గ్రంథంలో. ఆ భక్తులందరూ వెళ్ళే స్థలం ఏంటో మనకు తెలుసు. మరి నాలో నీతి లేకపోతే, దేవుడు చెప్పిన ప్రకారం ఆజ్ఞల ప్రకారం నేను బ్రతకకపోతే, నాలో దుర్నీతి ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను? దీన మనస్సు తగ్గించుకునే వ్యక్తిత్వం ప్రతి క్రైస్తవుడు యేసుప్రభు ఎలాగైతే తండ్రి దగ్గర తగ్గించుకుని ఆ ఉన్నతమైన కుడిపార్శ్వంలో ఉన్నాడో, అబ్రహాం కూడా రాశాడు ఇక్కడ. అబ్రహాం కూడా ఆదికాండం 18 ఏముంటుంది? దేవదూతుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే ఆయన నేల మట్టుకు వంగి అని రాసి ఉంటుంది. అంటే నేల మట్టుకు వంగిపోయాడు. అంటే అబ్రహాం గారిలో ఏం చూడగలం మనం? తగ్గించుకునే వ్యక్తిత్వం చూడగలం. ఆస్తిపరుడైనా అబ్రహాము చాలా ఆస్తిపరుడు, భాగ్యవంతుడు అని రాసింది గ్రంథంలో. భాగ్యవంతుడు. అలాంటి నేల మట్టుకు వంగి ఆ దేవదూతలకు నమస్కారం చేశాడు అంటే ఆయన వ్యక్తిత్వం అది. కాబట్టి ఈరోజు దేవుని చేత ఒక వ్యక్తి హెచ్చింపబడాలి. ఆయనే హెచ్చించేవాడు, తగ్గించేవాడు. హెచ్చించేవాడు, పడగొట్టేవాడు దేవుడే. మరి నేను హెచ్చింపబడాలని అందరికీ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఇవి చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితేనే నీరైనా నేనైనా హెచ్చింపబడేది. నాలో ఆ జీవితం లేకుండా హెచ్చించుదేవా, పరలోకం చేర్చుకోదేవా, చేర్చుకోడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకంలో ఉన్న ఆ తండ్రి చిత్తము నెరవేర్చేవాడే అంటే ఆలోచించండి. మరి ఆ చిత్తం చేయకుండా ప్రభువు నన్ను చేర్చుకో, పరలోకం చేర్చుకో, పరలోకం చేర్చుకో అని బుర్ర తీసుకుని దీన్ని కొట్టుకున్నా అవకాశం లేదు. నువ్వు అలా బ్రతుకు, చేర్చుకుంటాడు. అలా బ్రతకపోతే ఆయన నన్ను నిన్ను హెచ్చించే అవకాశం లేదు. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన